హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. అలానే 3 నాన్ తెలుగు సర్వైవల్ మూవీస్ని అయితే రికమెండ్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, బ్లాక్ యాడమ్. ఇప్పటికే దీని గురించి అయితే మీకు 2 టైమ్స్ అయితే చెప్పున్నాను. యూఎస్ఏ అండ్ యూకే వారు డిమాండ్ చేసిన హెచ్డీ ప్రింట్ వచ్చేసి వాళ్ళ కోసం నవంబర్ 22కి అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి. సో వారికి వచ్చేసి ఓవర్సీస్లో ప్రైమ్ వీడియో అండ్ అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో హెచ్డీ ప్రింట్ అయితే వాళ్ళ కోసం అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ఇండియాలో అయితే రాలేదు. ఇండియాలో వచ్చేసి మనకి డిసెంబర్ 1 అయితే వస్తుంది ప్రైమ్ వీడియో, లేకుంటే బుక్ మై షో వారు వచ్చేసి ప్రీమియర్ చేస్తారు రెంట్ మోడల్లో. నెంబర్ 2, గుడ్ బై. దీని గురించి మీకు ఎస్డే వీడియోలో చెప్పాను. డిసెంబర్ 1 మనకి ప్రీమియర్ ఉంటుందని చెప్పేసి. సో నెట్ఫ్లిక్స్ ఇండియా వారు వచ్చేసి డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. డిసెంబర్ 2కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, నాగ చైతన్య 22nd ఫిల్మ్ నుంచి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. అండ్ టైటిల్ లుక్ కూడా మనకి నవంబర్ 23 మార్నింగ్ 10:18 AM అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 4, కార్తిక్ ఆర్యన్ అండ్ కృతి సనన్ లీడర్లో వస్తున్న మూవీ షహజాదా. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి మన తెలుగు ఫిలిం అలా వైకుంఠపురంలో ఈ మూవీకి అయితే రీమేక్ స్టారింగ్ అల్లు అర్జున్. సో ఈ షహజాదా మూవీ నుంచి ఫస్ట్ అఫీషియల్ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది, మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి వరల్డ్ వైడ్గా February 10th 2023 అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, హిందీ ఫిలిం హోలా. ఇది లోకేష్ కనకరాజ్ గారు తీసిన ఖైదీ మూవీకి అయితే అఫీషియల్ రీమేక్. సో హిందీలో ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు అజయ్ దేవ్గన్. ఈ మూవీలో కూడా హీరో అజయ్ దేవ్గన్ గారే. సో అజయ్ దేవ్గన్ గారు వచ్చేసి ఈ మూవీని యాస్టిస్ కాపీ పేస్ట్ చేయకుండా చాలా చేంజెస్తో మన ముందుకైతే వస్తున్నారు. టుడే వచ్చేసి అఫీషియల్ టీజర్ని కూడా రిలీజ్ చేశారు. మీరు ఇంకా టీజర్ని చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో కూడా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ March 30కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, అవతార్ 2. దీని నుంచి న్యూ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇదే ఫైనల్ ట్రైలర్, ఇంకా ఎలాంటి ట్రైలర్ అయితే రాదు. ఇంకా డైరెక్ట్గా మూవీ వచ్చేసి థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. సో ఇండియాలో వచ్చేసి పీవీఆర్ అండ్ ఐమాక్స్ థియేటర్స్లో వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో బుక్ చేసుకునే వారైతే చేసుకోండి. ఇంకా క్యాటర్ లుక్ పోస్టర్స్ కూడా రివీల్ చేశారు. సో ఆ పోస్టర్స్ వచ్చేసి ఇవే. నెంబర్ 7, యాంటీమ్యాన్ 3. దీని నుంచి ఒక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 8, హిట్ ద సెకండ్ కేస్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుమారో మార్నింగ్ 11:07 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, మరొక హిందీ ఫిలింను వచ్చేసి డైరెక్ట్ ఓటీటీకి అయితే ఇచ్చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ఛత్రివాలి స్టారింగ్ రకుల్ ప్రీత్ సింగ్. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని వచ్చేసి G5 ప్లాట్ఫామ్ అయితే బ్యాక్ చేసుకున్నారు. సో వారు ప్రీమియర్ ప్లానింగ్ January 20, 2023. నెంబర్ 10, లేడీ చార్టర్లీస్ లవర్. ఇది 2022 వచ్చిన రొమాంటిక్ డ్రామా సెక్సువల్ కంటెంట్ ఫిలిం. రీసెంట్గా 1 week or 2 weeks బ్యాక్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు ఒరిజినల్ ఆడియో ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి ప్రీమియర్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసి మన ముందుకు డబ్బుడ్ వర్షన్స్ అయితే తీసుకురాబోతున్నారు. December 2కి డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 11లో వచ్చేసి టోటల్ 5 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 5 మూవీస్ వచ్చేసి ఓవర్సీస్ నార్త్ అమెరికాలో రిలీజ్ అవడానికి థియేటర్ రైట్స్ వచ్చేసి శ్లోక ఎంటర్టైన్మెంట్స్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి తెలిసిన మూవీస్ ఏంటంటే 4 మూవీస్ గురించి మనకి తెలుసు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు అండ్ ఖుషి. సో మనకి తెలియని మూవీ ఏంటంటే RC-15. సో వాళ్ళు అఫీషియల్ వీడియో కూడా రివీల్ చేశారు. 2023 ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ నెంబర్ 12లో వచ్చేసి గాలోడు మూవీ ఓటీటీ రైట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. బట్ వాళ్ళు ఇంకా ఎవరికైతే రైట్స్ అయితే ఇవ్వలేదు. మోస్ట్లీ ఆహా లేకుంటే ప్రైమ్ దగ్గరికి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే వెళ్తాయి. 3 or 4 weeks అంతే, దానికన్నా ఎక్కువ టైం కూడా తీసుకోరు. ప్రీమియర్ అయితే చేసేయవచ్చు. సో కన్ఫర్మ్ డేట్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 13లో వచ్చేసి రిపీట్ మూవీ వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీకి అయితే రిలీజ్ కావాల్సింది. బట్ అది ఎందువల్ల డేట్ రివీల్ చేసి కూడా ఇప్పటివరకు కూడా స్ట్రీమింగ్ అయితే చేయలేదు. సో ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఇది యాక్చువల్గా రిపీట్ అనేది తమిళ ఫిల్మ్కి రీమేక్, అది దేజావు మూవీ. సో ఇక్కడ దేజావు మూవీని వచ్చేసి ప్రైమ్ వారు ఒరిజినల్ డబ్ చేసి మరి ఇప్పుడైతే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. సో మీరు తెలుగు డబ్బింగ్లో చూసేసేయండి. ఇంకా అది వచ్చినాక మీరు చూడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. జస్ట్ హీరో ఒక్కరే చేంజ్ అయ్యి ఉంటారు.
నెంబర్ 14 ఎస్జే సూర్య లీడర్లో వస్తున్న వెబ్ సిరీస్. సో ఈ సిరీస్కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుడే అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ చూసినట్టయితే ఇది ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్గా వస్తుందని అర్థం అవుతుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి December 2 ఆన్ ప్రైమ్ వీడియో. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 15లో 2 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 2 మూవీస్ని వచ్చేసి థియేటర్స్లో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఒకటి చిరంజీవి గారిది గ్యాంగ్ లీడర్, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిది బద్రీ మూవీ. ఈ 2 మూవీస్ని డిసెంబర్ మంత్లో థియేటర్స్లో అయితే లిస్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ 2 మూవీస్ కానీ థియేటర్స్కి వచ్చినట్టయితే మీరు ఏ మూవీని థియేటర్స్లో మళ్ళీ చూస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 16 మాచర్ల నియోజకవర్గం స్టారింగ్ నితిన్ అండ్ కృతి శెట్టి. సో ఇప్పటివరకు కూడా ఈ మూవీ అయితే ఓటీటీకి అయితే రాలేదు. సో ఇక్కడ న్యూస్ ఏంటంటే శాటిలైట్ ప్రీమియర్ గురించి December 11 నైట్ 8 PM వచ్చేసి సోనీ మ్యాక్స్ ఛానల్లో వచ్చేసి ఈ మూవీ హిందీ వర్షన్ వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. సో ఇప్పటికైతే హిందీ వర్షన్ అయితే కన్ఫర్మ్ చేసేసారు. సో త్వరలోనే తెలుగు వర్షన్ కూడా ఫస్ట్ వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్ అవుతుందని అర్థమవుతుంది. సో తెలుగు వర్షన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే త్వరలో అయితే రివీల్ చేస్తారు. రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 17 బేబీ స్టారింగ్ ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ అండ్ వైష్ణవి ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ అనేది ఎస్టీ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే సింప్లీ సూపర్. ఇదొక టీనేజ్ రొమాంటిక్ లవ్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చ్ మంత్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 18 సలార్ మూవీ షూటింగ్ అనేది ఎస్టీ అయితే బిగిన్ అయింది. సో అందులో వచ్చేసి కొన్ని యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేశారు. నెంబర్ 19 వారిసు. ఈ మూవీ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ వచ్చేసి అహింస ఎంటర్టైన్మెంట్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, నెంబర్ 20లో వచ్చేసి 3 నాన్ తెలుగు సర్వైవల్ మూవీస్ అయితే రికమెండ్ చేయబోతున్నాను. ఈ మూవీస్ని కానీ మీరు ఇంకా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతాయి. ఫస్ట్ మూవీ 2014లో వచ్చిన వార్ డ్రామా ఫిలిం అండ్ బ్రోకెన్. సో మూవీ స్టోరీ గురించి సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ ఆర్మీ ఆఫీసర్స్ వచ్చేసి జపాన్ మిలిటరీ ఆఫీసర్కి దొరికితే వాళ్ళు వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఎంత క్రూయల్గా చిత్రహింసలు పెడతారు అనేది మూవీలో మనకి కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తారు. మూవీ అయితే చాలా హార్ట్ టచింగ్ అయితే ఉంటుంది. ఫైనల్గా అమెరికన్ ఆఫీసర్స్ అక్కడి నుంచి వాళ్ళు ఎలా సర్వే అయ్యారు అనేది మనకి మూవీలో కంప్లీట్గా అయితే చూపిస్తారు. సో ఫుల్ మూవీ వచ్చేసి మనకి ప్రైమ్ వీడియోలో అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది. మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 17 minutes. సో గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 7.2 out of 10 అయితే ఇవ్వడుంది. సెకండ్ మూవీ వచ్చేసి ది మార్షన్. ఇది 2015లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ఫిలిం. మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక టీం వచ్చేసి మార్స్ మీదకి పరిశోధన చేయడానికి వెళ్తారు. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక వ్యక్తి అక్కడే ఇరుక్కుపోతాడు. సో ఆ ఇరుక్కుపోయిన వ్యక్తి మార్స్ మీద ఎలా సర్వే అయ్యాడు అనేది ఈ మూవీలో మనకి కంప్లీట్గా అయితే చూపిస్తారు. సో ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 8 out of 10 అయితే ఇవ్వడుంది. రన్ టైమ్ 2 hours 22 minutes. ఫుల్ మూవీ వచ్చేసి మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 3 2015లో వచ్చిన అడ్వెంచర్ డ్రామా ఫిలిం ద రెవెనెంట్. ఈ మూవీలో వచ్చేసి ఒక వ్యక్తి సర్వైవల్ లైఫ్ని అయితే మనకైతే చూపిస్తూ ఉంటారు. సో ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 8 out of 10 అయితే ఇవ్వడుంది. రన్ టైమ్ 2 hours 36 minutes అయితే ఉంది. ఫుల్ మూవీ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.